దేవుని కృప ఎవరి మీద ఉంటుందట? దీనుల మీద ఉంటుందట. చెప్పండి. అహంకారుల మీద దేవుని కృప ఉండదట, గర్వాంధుల మీద దేవుని కృప ఉండదట, దీనుల మీద దేవుని కృప ఉంటుందట. అందుకే ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు? దీనులకు కృప అనుగ్రహించును. అంటే ఎవరైతే దీనులుగా ఉంటారో, వారిపై మాత్రమే దేవుని కృప ఉంటుందట. ఇప్పుడు చెప్పండి, మనము దీనులమా గర్విష్ఠులమా? మనము దీనులుగా ఉంటేనే దేవుని కృపను మనం పొందుకోగలము. మనలో దీనత్వం లేదనుకోండి, మనకు దేవుని కృప ఉండదు. మనలో ఏముండాలి? దీనత్వం ఉండాలి. మనలో దీనత్వం అంటే ఏంటి? ఇతరులకు సహాయం చేసే మనసు ఉండాలి, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి. అదే దీనత్వం అండి. దీనత్వం అంటే ముసుగేసుకొని ఏమీ తెలియనట్టుగా ఉండిపోవడం కాదు. దీనత్వం అంటే ఇతరులకు మనం మేలు చేసేవారుగా ఉండాలి, ఇతరులకు మనం సహాయం చేసేవారుగా ఉండాలి, ఇతరులు మనం ఆదరించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనము దీన మనస్కులై ఉంటామో, ఎప్పుడైతే మనం దీన మనస్సును కలిగి ఉంటామో, ఇతరుల పట్ల దీనత్వం కలిగి ఉంటామో ప్రియరా, అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుని కృపను పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, ఈ కడవరి దినాల్లో చాలామందికి దీనత్వం లేదండి. ఇంకా 10th క్లాస్ చదువుకుంటే చాలు, నాకు అంతా తెలుసని ఇంకా విర్రవీగిపోతున్నారు కొంతమంది. ఏమండి ఇల్లు బాగా, ఇంట్లో మంచి వస్తువులు ఉంటే చాలు, అబ్బో ఇంకా వాళ్ళు పట్టుకోలేకపోతుంది. దీనత్వం లేదు, తగ్గింపుతనం లేదు. దీనత్వం అనగా తగ్గింపుతనానికి సూచన. ఈరోజు చాలామందికి దీనత్వం లేదు. కానీ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు దీనులుగా ఉంటే, మీరు దీనత్వం కలిగి ఉంటే, మీరు దీన మనస్సు కలిగి ఉంటే మీరు ఏం చేయబడతారంటే ప్రభుని కృపను పొందుకుంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ఆత్మ ఫలమేమనగా ఆ మనసు, ఆ యొక్క 9 ఫలాల్లో ఒక ఫలం ఏంటి? దీన మనస్సు కలిగి ఉన్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, మనము దీనులుగా ఉండాలి, దీన మనస్సు కలిగి ఉండాలి, చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. రోమపత్రిక 10వ అధ్యాయము చూడండి, ప్రార్థన చేయు వారందరిపైన ఏముంటుందట? కృప ఉంటుందట. చెప్పండి ఇప్పుడు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిపై ఏముంటుంది? దేవుని కృప ఉంటుంది. మీ పైన దేవుని కృప ఉండాలంటే మీరు ఏం చేయాలి? చెప్పాలి. మీ పైన దేవుని కృప ఉండాలంటే మీరు ఏం చేయాలి? మీ పైన దేవుని కృప ఉండాలంటే మీరు ప్రార్థన చెయ్యాలి. ప్రియరా, ఇందాక మనం చదువుకున్నాం, మీరు ప్రార్థన చేయకపోయినా దేవుని కృప మీ మీద ఉంది కదా అని. కానీ ఎప్పుడు ఉంది కదా అని అనుకుంటే ప్రియరా, ఏదో ఒక రోజు దేవుడు ఆ కృపను వెనక్కి తీసేసుకుంటాడు. కాబట్టి దేవుని కృప మనపై ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థించేవారుగా ఉండాలి. ఇతరుల కోసం మనం ప్రార్థన చెయ్యాలి. మన శుక్రవారము ఉపవాస ప్రార్థనలో సంఘంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేసామండి. అందరి కొరకు ప్రార్థన చేసాం, ప్రతి కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసాం. నేను అంటాను, ఆ ప్రార్థన ప్రతిఫలమే వారి కుటుంబాల్లో కొన్ని కార్యాలు జరుగుతున్నాయని అంటాను. ప్రియారా, మన మందిరానికి వచ్చేవారు, మాధవి వాళ్ళు రక్షణ పొందుకున్నారు, వాళ్ళు చక్కగా మన మందిరానికి వచ్చేవారు. ఆ పాప ఎంతో ఏడ్చేది, చాలా బాధపడేది. ఎన్నో దినాలు ప్రార్థన చేస్తాం, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆ కుటుంబం ఎంతో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంది. ప్రియారా, అలా ప్రియరా, ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు. మీకోసము ప్రతిరోజు ప్రార్థన చేయడమే కాకుండా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ ప్రార్థన మన కుటుంబాలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ గురించి ప్రార్థన చేస్తే నాకేంటి ప్రయోజనం? ఆయన కృప నాపై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీ మీద దేవుని కృప ఉండాలని మీరేం చేయాలి? ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. మా కొరకు ప్రార్థన చేయాలి, సంఘంలో ఉన్నవారందరి కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని కృప మీ మీద కూడా ఉంటుందండి. నేను చాలాసార్లు ఆశ్చర్యపోతూ ఉంటాను, నా స్థితిగతి ఇలా మారిపోయింది, నా పరిస్థితి ఇలా మారిపోయి ఈరోజు మాకు ఏది తక్కువ కాకుండా దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని ఎలాగా ఆశీర్వదిస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాను. కారణం ఏంటి చెప్పమంటారా? సీక్రెట్, మీ అందరి కోసం ప్రార్థన చేయడం వల్ల దేవుడు కృప నాపై ఉంచుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియరా, ఏంటి నేను వెళ్ళలేని ప్రాంతాలకు దేవుడు నన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాడు ప్రియరా. ఏంటి అనేక స్థలాల్లో దేవుడు నిలబెట్టుకుంటూ ఉన్నాడు. కారణము ఏంటి? దేవుని యొక్క కృప. మీ పైన కూడా దేవుని కృప ఉంటుంది, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు. ఆఖరిగా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఆ, ఆ, ఉమ్. ప్రియరా, కృప ఎక్కువగా కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రభువుని ఎక్కువగా స్తుతించాలి. ఇందాక ప్రార్థించాలి, ఇప్పుడు ఏం చేయాలి? స్తుతించాలి. కృప మన ఎడల ఇంకా ఉన్నతంగా కావాలంటే, కృప ఇంకా అధికంగా మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే ప్రభుని స్తుతించాలి. ప్రభుని స్తుతించాలి. మందిరంలోకి వచ్చినప్పుడే కాదు ప్రియరా ప్రభుని స్తుతించడం. అమ్మా ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతించండి అని నేను గొంతు చించినప్పుడు మాత్రమే కాదు మీరు ప్రభుని స్తుతించడం. ఏంటి? మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ప్రభుని స్తుతించాలి. మీరు ఎక్కడుంటే అక్కడ ప్రభుని మీరు స్తుతించాలి. ఎక్కడుంటే అక్కడ ఆరాధించాలి. మీరు పని చేసుకుంటూ ప్రభుని స్తుతించవచ్చు. మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభుని స్తుతించవచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడ మీరు ప్రభుని స్తుతించవచ్చు ప్రియరా. ఏంటి? మనం అలా ప్రభువుని స్తుతించే కొలది కూడా కృప ఏమైపోతుందట? మన ఎడల అధికమైపోతూ ఉంటుందట. అధికమైపోతూ ఉంటుంది. ఆయన కృప ధారాళముగా అధికమైపోతుందట. మన ఎడల విస్తారంగా అధికమైపోతూ ఉంటుందట. మనం ఎప్పుడు కూడా ప్రభువుని స్తుతించాలి, స్తుతించాలి, స్తుతించాలి. చాలామంది ఆరాధనలో చాలా నిశ్శబ్దంగా ఉంటున్నారండి. నా గొంతుకు పోయింది, అయినా కూడా ఎంతో గట్టిగా అరిచి మీకోసం వాక్యం చెప్తున్నాను. దేవుని మహాకృప వల్ల ఇదిగో 2 మైకులు కొన్నాం 10,000 పెట్టి. ఏంటి ఆ పాత మైకులు అయితే ఇంత ఇంత వాయిస్ ఇంత క్లియర్గా మీకు అర్థం కాదు ప్రియరా. ఏంటి? దేవుని కృప మన మన పైన ఇంకా అధికంగా ఉండాలి అంటే, కావాలి అంటే మనం ఏం చేయాలి? ఎక్కువగా ప్రభుని స్తుతించాలి, స్తుతించాలి. నాకు స్తుతించడం తెలియట్లేదండి పాస్టర్ గారు అంటే ప్రభుని అడగండి. ప్రభువా నిన్ను స్తుతించడం మాకు నేర్పించయ్యా, నిన్ను స్తుతించడం మాకు నేర్పించయ్యా అని మనం ఏం చేయాలి? మనము ప్రభుని అడగాలి. అందుకే ఒక పాట రాశాడు కదా, నేర్చుకొనుటకు నీ యొద్ద యేసు కూర్చునే విందునయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అడగాలి, ప్రభా నిన్ను స్తుతించడం నాకు నేర్పించు ప్రభా, నాకు నేర్పించు. ఏంటి 2012 సంవత్సరంలో, 12 కాదు 11 సంవత్సరంలో నేను ఇంకా చర్చికి వెళ్తున్నా ఎవరికి తెలియదు. ఏంటి మన దుమ్ములపేట ప్రాంతాలు ఎవరికి తెలియదు. అయితే అప్పటి వరకు నాకు మైక్ పట్టుకోవడం తెలీదు, స్టేజ్ ఎక్కడం తెలీదు, అసలు నేను చర్చికి వెళ్తున్న విషయం ఎవరికి తెలీదు. కానీ నేను వాళ్ళతో ప్రార్థనకి వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ప్రార్థన చేయమనేవారు. నాకు ఏం తెలుసు ప్రార్థన? మా అమ్మ నేర్పించిందా, మా నాన్న నేర్పించాడా, నాకు ఎవరు నేర్పించారు ప్రార్థన? ఎవరు నన్ను చేపట్టుకొని మందిరాన్ని తీసుకెళ్లారు? ఎవరు మందిరాన్ని తీసుకెళ్ళలేదు చేపట్టుకొని? ఆయన చెప్పి నాకు ప్రార్థన చేయడం రావట్లేదని చెప్పినప్పుడు ఆయన ఒకటే అన్నారు, దేవుని స్తుతించు ప్రార్థన చేయడానికి వస్తుందని చెప్పినప్పుడు ఒకటే చెప్పేవాడండి, స్తుతి 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 స్తుతి. ఇదే పదం 1 గంట సేపు అయినా స్తుతి స్తుతి మాత్రమే నా నోట్లోంచి వచ్చేది. అలా 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 నేను ప్రార్థనలో ముందుకు ఎదిగాను. ఆ రోజు అక్కడ సాక్ష్యం చెప్పాను. ఈరోజు నేను ఇలా వేదిక మీద నిలబడ్డానికి కారణం ఏంటో తెలుసా? ఈరోజు నేను ఇలా ప్రార్థన చేయడానికి కారణం ఏంటో తెలుసా? నేను దేవుడిని అడిగాను, దేవుని స్తుతించాను. స్తుతి అన్న పదం తప్ప నాకు ఇంకేమీ తెలీదు అని ఆ రోజు సాక్ష్యం చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కుర్రోడు ఎప్పుడు అమ్మ చర్చికి వెళ్తున్నాడు? ఈ కుర్రోడు పలానా బాతుల కుర్రోడు కదా, ఈ కుర్రోడు చర్చికి వెళ్తున్నాడా? వీళ్ళు ఎప్పుడు దేవుడిని నమ్ముకున్నారని మొత్తం అందరికీ పాకేసింది. మా ఇంట్లో అంటేసారు నిప్పు, అంటేసారండి. ఇక మా ఊళ్ళు ఊరుకుంటారా? ఒకవైపు మా అమ్మ తిట్లు, ఒకవైపు మా నాన్న తిట్లు, ఇక మా అన్నయ్య అయితే ఇక మామూలు తిట్లు కాదు. ఎవడికి పుట్టవరా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావరా నువ్వు? ఎవరిని అడిగి నమ్ముకున్నారని విపరీతంగా కొట్టేసేవాడు, తిట్టేసేవాడు అండి, బూతులు తిట్టేసేవాడు. ఈరోజు ఆయన కూడా ప్రభు సేవలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియరా, వారు తిట్టారని వారు కొట్టారని ఎప్పుడు నేను వెనకడుగేయలేదు. అలా ప్రార్థనలో ఉండేవాడిని. ఏంటి? స్తుతి ఏం చేస్తుంది తెలుసా? నీ స్థితిని మారుస్తుంది. చెప్పండి, మీ పక్కవారు చెప్పండి, స్తుతి నీ స్థితిని మారుస్తుంది చెప్పండి. చెప్పారు, అందరూ చెప్పాలి, వెనకాతలు అందరూ చెప్పాలా, పురుషులు కూడా చెప్పాలి. బాబు చిన్న నువ్వు కూడా చెప్పు, అందరూ పురుషులందరూ చెప్పండి. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. నువ్వు ఎప్పుడైతే ప్రభుడి స్తుతిస్తావో ఏమండి, ప్రభు నీ పట్ల ఏం చేస్తాడు? ఆయన కృప ధారాళంగా ఇస్తాడు. ఒక ఆయన ఇలా అంటున్నాడు, స్తుతి 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 అంటున్నాడు.
ఏంటండి? శృతి. శృతి కాదు. అలాగ ఆయనకి అలా ఏమైపోయింది, సుత్తి 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 అంటున్నాడు. ఇదేంటిరా బాబు, స్తుతి కాస్త శృతి అయిపోయింది, శృతి కాస్త సుత్తి అయిపోయింది. ఆ, మనం సుత్తి కాదు, శృతి కాదు, స్తుతి. చెప్పండి, స్తుతి. అడగండి, జాయిగా నెమ్మదిగా నేర్చుకోండి. స్తుతి, స్తోత్రం, ఇవి నేర్చుకోవాలి మీరు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటి, గరగే ఒక ఆయన ఉండేవాడండి, తెలుసా మీ అందరికి కూడా. ఆయన ఉదయాన్నే ప్రార్థన చేసేవాడు. చిన్నప్పుడు మేము వినేవాళ్ళం కదా, అప్పుడు బాకాలండి. ఏంటి, పెద్ద పెద్ద గొట్టవులు ఉండే పౌలు పాస్క చర్చిలో. ఏంటి, స్తోత్రం 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 అని ప్రార్థన చేసేవాడు ఆయన. ఏంటి, ఆయన చదువుకోలేదు, ఏమీ తెలియదు ఆయనకి. అయినా కూడా ఆయన ఆ రోజుల్లో అంత గంభీరంగా అలా ప్రార్థన చేసేవాడు అండి ప్రియరా. ఏంటి, ఆ సంఘానికి ఆ ప్రార్థన ఎంతో మేలుకరంగా మారింది. ఆయన ప్రార్థన ఎంతో దీవెనకరంగా మారింది ఆ సంఘానికి. అలా ప్రార్థించేవారు ఈరోజు. ప్రియరా, మనము దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోవాలి, దేవుణ్ణి కీర్తించడం నేర్చుకోవాలి, స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మనము ప్రభుని స్తుతిస్తామో మన 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 స్థితిగతులు ఏమైపోతే, మన స్థితిగతులు మారిపోతాయి. స్తుతి మన స్థితిని మారుస్తూ ఉంది ప్రియరా. కాబట్టి దేవుని కృప మనం ఎలా పొందుకోగలమంటే, మొట్టమొదటిగా మనము దీనత్వం కలిగి ఉండడం వల్ల దేవుని కృపను మనం పొందుకుంటాం. రెండవదిగా మనం ప్రార్థించడం వలన దేవుని కృపను పొందుకుంటాం. మూడవదిగా మనం ఎక్కువగా ప్రభువుని స్తుతించడం వలన మనము దేవుని కృపను పొందుకుంటాం. ఆయన కృప ఎలా ఉంటుందో చూడండి. ఒక్కసారి ఆఖరికి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం అనుకుంటాను. కీర్తన గ్రంథము 107వ అధ్యాయము. చూడండి, ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. ఆకాశం ఎంత ఎత్తుగానున్నదో నీ కృప మా ఎడల అంత ఎత్తుగా ఉన్నదని చెప్తాడండి. చూసారా మాట ఎక్కడ ఉందా? 103వ అధ్యాయమా ఆకాశం 103వ అధ్యాయము 11వ వచనం అండి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికముగా ఉన్నది. గట్టిగా చప్పలు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. అందరూ కూడా గట్టిగా కొట్టాలి. చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉంది. ఎవరైనా కొలవగలమా? ఎవరు కొలలేము. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఆయన కృప ఆయన యందు భయభక్తులు గలవారి పట్ల అంత అధికంగా ఉందని ప్రభు సెలవిస్తున్నాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.